అనంతపురం జిల్లా ఎస్పీ ఆఫీసులో బాధితురాలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం 2021లో బ్లడ్ అవసరం కోసం ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రేమిస్తానని నమ్మించి దగ్గరయ్యాడు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి కాకినాడలోని శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్, హాస్టల్ ఫీజులు చెల్లించి చదివించాడు. అనంతరం 2024 ఫిబ్రవరి 14న ఇంటర్ కాలేజ్ వద్ద తన కారులోనే పసుపు తాడు కట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులుగా అతడు వేరే అమ్మాయితో ఉంటున్నాడనే అనుమానంతో ఆరా రివర్స్ లో తనపైన నలుగురితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ నిందలు మోపి వదిలించుకోవడానికి చూస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై సిపిఐ పార్టీ ఆఫీసులో ఫిర్యాదు చేసినా అక్కడ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, అందుకే అనంతపురం జిల్లా ఎస్పీ ఆఫీసుకు వచ్చి ఎస్పీని కలిశానని తెలిపింది. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారిని కలవాలని ఎస్పీ సూచించినట్లు పేర్కొంది. సిపిఐ కాలనీలో ఉంటాం. ఏఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుల్లాయి స్వామి అనే అబ్బాయి 2021లో నాకు బ్లడ్ కోసం పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నన్ను లవ్ చేస్తున్నాను నమ్మించి నాతో ట్రావెల్ అయ్యారు. డైలీ మేము అప్పుడు పాపంపేటలో నివాసం ఉండేవాళ్ళం. డైలీ నన్ను వచ్చి పికప్ చేసుకుని అలా బయటికి తీసుకెళ్లి సరదాగా తిప్పేవాళ్ళు. 2024లో శారీరకంగా మేము మూవ్ ఆన్ అయ్యాం. అంటే ఒకవేళ తనను కలవకపోతే నా పైన నమ్మకం లేదా, నువ్వు రాకపోతే కలవకపోతే నేను లారీ కింద పడి చచ్చిపోతానని బెదిరించాడు. ఆ తర్వాత మేము శారీరకంగా 2 ఇయర్స్ నుంచి శారీరకంగానే మూవ్ ఆన్ అయ్యాం. నాకు స్టిల్ గవర్నమెంట్ జాబ్ వస్తే పెళ్లి చేసుకున్నాం ఇంట్లో ఒప్పించని చెప్పేసి శామ్ ఇన్స్టిట్యూట్లో, కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టి హాస్టల్ ఫీజు అని తనే చూసుకుంటూ చదివించారు. మొన్న ఫిబ్రవరి 14th ఇంటర్ కాలేజ్ ఆపోజిట్లో నాకు పసుపుతాడు ఎందుకు దూరం అవుతామేమో అనిపిస్తుందంటే నాకు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. పసుపుతాడు కూడా ఇంటర్ కాలేజ్ ఆపోజిట్లో తన కారులోనే పసుపుతాడు కూడా కట్టాడు. ఇప్పుడు నేను కట్టలేదని రివర్స్లో కూర్చొని వేరే అమ్మాయితో ఉన్నాడు అని నాకు డౌట్ వచ్చి అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఫోటో బయటకు వచ్చింది. దాని గురించి ఆరాధిస్తే నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మేము తను సిపిఐ పార్టీలో ఉన్నాడని సిపిఐ పార్టీ ఆఫీస్ వరకు వెళ్తే వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పటికి 15 రోజులు అయింది కంప్లైంట్ ట్రై చేసి. వాడిదే కరెక్ట్ అన్నట్టుగా అబ్బాయికి న్యాయం చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. ఎస్పీ సార్ని కలిసాము. సార్ ఇన్స్పెక్టర్ సార్ని కలవండి రూరల్ పోలీస్ స్టేషన్లో అని చెప్పారు. కుల్లాయి ఇప్పుడు ఎంతసేపటికి నాకు నలుగురిని అక్రమ సంబంధాలు అంటగట్టి నేను రాసిన సిపిఐ పార్టీలో లెటర్ రాసి సబ్మిట్ చేసింటే ఆ లెటర్కి ఎగెనెస్ట్గా నలుగురికి అక్రమ సంబంధాలు ఉన్నాయని నన్ను బ్యాడ్ చేస్తూ నన్ను వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు అంటగట్టి నాకు నువ్వు వద్దు అన్నట్టుగా ఇప్పుడు నేను తాళే కట్టలేదు అని రివర్స్లో కూర్చున్నాడు. నా పెళ్లి చేసుకున్నట్టే ఎలాంటి ఫొటోస్ తీసుకుందామన్నా నేను ఒక లీడర్ని, ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ని, నా ఫొటోస్ బయటకు వస్తే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎలాంటి ఫొటోస్ తీసుకోలేదు. బట్ మేము పర్సనల్గా బర్త్డే ఫొటోస్ అవి తీసుకున్నప్పుడు క్లోజ్గా ఉన్న ఫొటోస్ నాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ ఆ పసుపు తాడు తీసేయమన్నది వాట్సాప్లో చాటింగ్లో ఉంది. దాన్ని మెడలో వేసుకోవద్దు, తీసేయమని చెప్పెడతాను. నేను మన సంప్రదాయం ప్రకారం తీయకూడదు కాబట్టి తీయను అని చెప్పేసి సార్. నా బీసీ కేటగిరీ ఇద్దరిది సార్.